మన అభివృద్ధి, బీసీల అభివృద్ధి, దళితుల అభివృద్ధి, బహుజనుల అభివృద్ధి ఎలా ఉందో ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. బీసీలకు ఎలాంటి రక్షణ ఉందో ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈయనంతటికీ కారణం ఎవరు? కేవలము మన పైన దాడులు చేసే వాళ్ళు, లేదంటే మన దగ్గర దోపిడీ చేస్తున్న వాళ్ళు కాదు. ఈ దోపిడీ శక్తులకు, ఈ అరాచక శక్తులకు అండగా నిలబడుతున్న ప్రభుత్వానికి మనము మన ఓట్లతో, మన ఓట్లు అనే ఆయుధాన్ని ప్రభుత్వానికి ఇస్తే ఆ ప్రభుత్వము మనకు అండగా ఉండాల్సిన ప్రభుత్వము, మన అభివృద్ధి కోసం తోడ్పాటును అందించాల్సిన ప్రభుత్వము మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. మన పైన దాడులు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు. దీనంతటికీ కారణము మనం వేస్తున్న ఓట్లు. మన ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి మనం ఇస్తున్న అధికారం అనేది మనం గుర్తించి, మనలో మార్పు వచ్చి, మనలో చైతన్యం వచ్చి, ఎవరైతే, ఏ పార్టీలైతే, ఏ ప్రభుత్వాలైతే మనల్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మన పైన అరాచకాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, వాళ్లకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయంగా ఒక వ్యవస్థ ముందుకొచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది తప్ప ఇదే పార్టీలు, ఇదే వ్యవస్థలో కొనసాగినట్టయితే భవిష్యత్తులో మన పిల్లలు కూడా వీళ్ళ దగ్గర బానిసంలాగా బ్రతకాల్సిన దుస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ దోపిడీ శక్తులు, ఈ కుటుంబ పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని, వీళ్ళ పరిపాలనను, వీళ్ళ అధికారాన్ని అంతం చేసి బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడు మన భవిష్యత్తులు మారుతాయి, మన గ్రామాలు మారుతాయి, మన పిల్లల భవిష్యత్తులు మారుతాయి, రైతుల భవిష్యత్తు మారుతుంది, మనందరికీ రక్షణ వస్తుంది. అదే ఆశయంతో, అదే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి గత 2 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో మార్పు కోసము, పేదల యొక్క భవిష్యత్తు కోసము పోరాటం చేస్తున్నాననే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కటే మాటిస్తున్నాను. ఇప్పటి వరకు దాడులు ఎదుర్కొన్నాము, అరాచకాలు ఎదుర్కొన్నాము, అవమానాలు ఎదుర్కొన్నాము, ఏమి చేయలేకపోయాము. కానీ భవిష్యత్తు రోజులు మనమే అనే విషయాన్ని ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు మంచి రోజులు రాబోతున్నాయి, మన రోజులు రాబోతున్నాయి, మన ప్రభుత్వం రాబోతోంది.